మరి ఇన్ని 10 సంవత్సరాలు వాళ్ళతోని కూడా మీకు మంచిగానే రిలేషన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నాయి కదా, అట్లాంటి వాళ్ళని దూరం పెట్టాలి. మరి మీరు వాళ్ళని దూరం పెట్టలేదు కదా, మీరు కూడా ఇప్పుడు బయటికి వచ్చి నేను వాళ్ళందరి కోసం ఫైట్ చేస్తా అని చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం ఏందని కూడా చూడాలి. కాళేశ్వరం మీద మాట్లాడితే సస్పెండ్ చేస్తారా, అవినీతి చేసిన పందికొక్కులను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక 100 చెప్తారు, ఇక అవినీతి పందికొక్కులని అదని ఇదని 100 చెప్తారు. కానీ మీరు లేనప్పుడు ఎవరున్నారు కేసీఆర్ గారి పక్కన? మరి వాళ్ళే కదా చూసుకున్నది ఇప్పటికి కూడా పార్టీని ఇంత మంచి అధికారంలోకి తెస్తున్నదని. ఒకటే ఆలోచించండి, తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లుండే, అంతే. ఇక దీనిపైన ఎక్కువ మాట్లాడాల్సింది కూడా లేదు. 10 ఏళ్ల ముందు తెలంగాణ ఎట్లుండే, 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎట్లుండే, కరెంటు కోతలు కానివ్వండి, రైతుల గురించి కానివ్వండి, అగ్రికల్చర్లో కానివ్వండి, నీళ్ల గురించి కూడా కానివ్వండి, 10 సంవత్సరాల ముందు ఎట్లుండే అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటే ఈ రోజు తెలంగాణ ఎట్లున్నది, దీన్ని ఎవరు చేసిండ్రు ఏందనేది గుర్తొస్తుంది. అప్పుడు కేసీఆర్ గారి వాల్యూ తెలిసి వస్తుంది. కరెంటు పోయినా కేసీఆర్ గారి వాల్యూ తెలిసి వస్తుంది, నీళ్లు రాకపోయినా కూడా కేసీఆర్ గారి వాల్యూ తెలిసి వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇది కేసీఆర్ గారు అంటే ఇది. ఇక అవన్నీ మీరు మర్చిపోయినరు అని అంటే ఇక ఎవరైతే మర్చిపోయినరో ఇక వాళ్ళ బుద్ధికే వదిలేస్తున్నాం అవన్నీ కూడా. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి.